అరే ఏమైందిరా? బండి స్టార్ట్ అయితలేదా? అదేం బ్రో, మొన్ననే కదరా బ్యాటరీ వేయించినావు. ముందర ట్రక్ వస్తుంది, ఏంటా సౌండ్ అని చూస్తే మొత్తం టైర్ బ్లాస్ట్ అయిపోయినట్టుందండి. ఉల్లిగడ్డలు కావాలన్నా ఎవరికన్నా? ఈరోజు సండే కూడా బిర్యానీలకు పనిచేస్తాయి. इंटरकम कनेक्ट ही नहीं हो रहा, मेरे को तो किसी का आवाज ही नहीं आ रहा. చలికి డాన్స్ చేస్తుడు బండిగాడు. తిప్పండి రా బండ్లు, పార్క్ చేయండి రా బండ్లు. ఫీల్ గా చలిని ఫీల్ గా, చేతులు గడ్డ కట్టేసి నా అయితే. వీడు ఎట్లా వస్తున్నాడు చూడండి, రాంగ్ రూట్లా. కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు మన వాళ్ళకి రోడ్ల మీద నడిపేటప్పుడు. వీడు కావాలని పక్క నుంచి బగాయించుకొని పోతుండు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త లోటుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఈరోజు సండే బ్రేక్ఫాస్ట్ రైడ్కి షేరీ పంజాబ్కి వెళ్తున్నాము. కరెక్ట్గా 4 o'clock లేచిన. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. 5:10కి మేము మీటింగ్ పాయింట్ దగ్గర కలుసుకొని అక్కడ నుంచి షేరీ పంజాబ్కి అయితే రైడ్ చేస్తున్నాము. ఇంకా లేట్ చేయకుండా గేరప్ అయిపోయి షూస్ వేసుకొని స్టార్ట్ అయిపోదాం మనం. సహన్ మళ్ళీ లేచి రెడీగా ఉన్నాడు నాతో పాటు రావడానికి. వాడిని బెదిరించి పడుకోమని చెప్పిన. బయట చలి మామూలుగా లేదు, చలిలో వాడిని పట్టుకుని పోయినంటే మళ్ళీ దగ్గు సర్దితోని వాడు ఇబ్బంది పెడతాడు, నన్ను ఇబ్బంది పెడతాడు. చలో లెట్స్ గో, అంత సెట్. లోపల స్టార్ట్ చేస్తే మళ్ళీ లేచి నాతో వస్తాను ఏడుస్తాడు. అందుకే బయటికి వచ్చి స్టార్ట్ చేస్తున్నా. బన్నీ కూడా ఆల్రెడీ కాల్ చేసిన, ఇక్కడ దగ్గరలో ఉన్న రత్నదీప్ దగ్గరికి రమ్మని. అక్కడికి వచ్చేస్తా అన్నాడు వాడు. లాస్ట్ 2-3 weeks మేము వెళ్ళిన రైడ్స్ అన్ని కూడా కరీంనగర్ హైవే రూటే వెళ్ళినాము. మళ్ళీ చాలా రోజుల తర్వాత షేరీ పంజాబ్ సైడ్ వెళ్తున్నాం. మేడ్చల్ వరకు రోడ్ బాగుండదు, కానీ మేడ్చల్ దాటిన తర్వాత రోడ్ బాగుంటుంది, రైడ్ కూడా ఎంజాయ్ చేస్తాం. కొంచెం ఆ మేడ్చల్ క్రాస్ అయ్యే వరకే ఇబ్బంది. బండ్ల పెట్రోల్ కూడా ఫుల్ ఉంది ఈరోజు. పెట్రోల్ కోసం ఆగాల్సిన అవసరం కూడా లేదు. కమల్ భాయ్, పవన్ భాయ్, గౌరవ్ భాయ్, జావ్లిన్, యశ్వంత్ వీళ్ళందరూ కూడా మన కొంపల్లి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కలుసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అవుతా అన్నారు. మేము మళ్ళీ అటు ఉల్టా వెళ్ళి రిటర్న్ అవ్వడం ఎందుకని నేను బన్నీ మాత్రము కొంపల్లి బ్రిడ్జ్ దగ్గర కలుస్తామని చెప్పిన. వీడిని రత్నదీప్ దగ్గరకు వచ్చి వెయిట్ చేయమన్నా వీడు ఇప్పటివరకు రాలేడు చూడండి. ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు కాల్ చేస్తే 5 minutes వస్తున్నా అన్నాడు, ఇంకా ఇప్పటివరకు రాలేడు. ఒకసారి మళ్ళీ వీనికి కాల్ చేద్దాం. ఏమైందిరా? ఇంకా 10 minutes? నేను వచ్చిన రత్నదీప్ దగ్గర వెయిట్ చేస్తున్నా. 5:10 చెప్పిండు కదా. నువ్వు నిద్రలో నుంచి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. అట్లుంటది మనతో. తొందరరా. వీడు నేను 10-15 నిమిషాల కింద కాల్ చేసినప్పుడు షూస్ వేసుకుంటున్నా అన్నాడు, మళ్ళీ ఇప్పుడు కాల్ చేస్తే కూడా షూస్ వేసుకుంటున్నానే అంటుండు. చలో అప్పటిదాకా ఏమైనా పాటలన్నా పెట్టుకొని ఎందుకుంటూ చూస్తున్నాం. నాకు ఈ సాంగ్ మామూలుగా నచ్చలేదు. తేరే ఇష్క్ మేలా ఆవారా అంగారా. కమల్ భాయ్ వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ వెయిట్ చేస్తుర్రంట. ఈడేమో ఇంకా రాలేడు. ఇప్పటికి 15-20 నిమిషాలు అయిపోయింది. ఫోన్ కూడా ఎత్తుతలేడు వీడు. నేనే పెద్ద లేట్ లతీఫ్ గాడిని అంటే వీడు నాకంటే లేట్ గాడు ఉన్నాడు. అరే ఏమైందిరా? బండి స్టార్ట్ అయితలేదా? అదేంద్రో, మొన్ననే కదరా బ్యాటరీ వేయించినావు. రా తొందరగా, వెయిట్ చేస్తున్నాడా. కమల్ భాయ్ వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తారంట కొంపల్లి బ్రిడ్జ్ దగ్గర ఆల్రెడీ. దా కలిసి పోదాం. మళ్ళీ నేను పోడు నువ్వు పోడేంది? ఇంతసేపు ఆగినా నీకోసం. దా దొబ్బు. వాచ్మెన్ కానీ సెక్యూరిటీ కానీ దొబ్బు వెనక నుంచి. వీడు ఏం చేస్తాడు, ఆ బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ లైట్స్ ఒకటి పెట్టించిండు. వాటితోని డీజే ప్లే అంటే డిస్కో లైట్లు పెట్టుకుంటూ వస్తాడు అనమాట రోడ్ మీద. ఆ లైట్లకే దొబ్బినట్టుంది బ్యాటరీ, అందుకే స్టార్ట్ అవుతున్నట్టుంది. ముందర ట్రక్ వస్తుంది, ఏంటా సౌండ్ అని చూస్తే మొత్తం టైర్ బ్లాస్ట్ అయిపోయినట్టుందండి. నేను నార్మల్గా లేట్ అవుతా, మా అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మ్యాక్స్ నేను లేట్ అవ్వడము. వీడియోలో అయితే అర్ధగంట లేట్ అయిపోతున్నా. కమల్ భాయ్ కాల్ కూడా వచ్చేసింది. कमल भाई उन्होंने गाड़ी स्टार्ट नहीं हो रहा, क्या क्या की बोल रहा है, मैं आ जाऊँ अभी अभी फिर
अभी फिर से कॉल किया, उठा रहा नहीं। ठीक है, 1-2 मिनट देख के आ जाता हूँ, फिर अच्छा नहीं लगता बोल के। हाँ, निकलो आप, कैसे भी मेडचल तक रोड खराब है ना, धीरे से जाते रहो, हम लोग आ रहे हैं। వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నా అన్నారు. వాళ్ళని ఏదో ఒక పాయింట్లో మనం క్యాచప్ చేద్దాం. వీడు ఫోన్ అన్న ఎత్తితే బాగుండంటే ఫోన్ కూడా ఎత్తుతలేడు వీడు. వచ్చే మహానుభావుడు ఆడే. ఆ ఎక్స్ట్రా ఫిట్టింగ్ లైట్లు ఒకటి పెట్టించిండు. వీటితోని డిస్కో ఆడుకుంటూ వస్తాడనమాట. ఏమిరా మనిషి, వాళ్ళు స్టార్ట్ అయ్యారంటే ఇప్పుడే. అరే ఇప్పుడు లేచినా అని చెప్పరా, ఇప్పుడు ఇంతకుముందు కాల్ చేసినప్పుడు లేచినా అని చెప్పరా నిజంగా. దా నడు, అది చెప్పొచ్చు కదా. మళ్ళీ బ్యాటరీ పోయింది, అది పోయింది, ఇది పోయింది అని చెప్తాడు. నా ఫస్ట్ కాల్కి లేచిండు. అంటే నేను పొద్దున ఒకసారి కాల్ చేసిన 4:30కి అట్లా, అప్పుడు లేవలేడంట మనోడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినాక కాల్ చేసిన, అప్పుడు లేచిండంట. ఓ గ్లౌజ్ వేసుకోకుండా గ్లౌజ్ మీద కూర్చున్నా నేను. కిందేదో తేడాగా ఉంది అనుకుంటే గ్లౌజ్ ఉంది. ఈరోజు వీడియో కూడా చాలా బాగుండబోతుంది. వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి, వీడియోలో ఏం నచ్చింది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. పక్కా ఈ పనులు అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చలో లెట్స్ గో, లెట్స్ ఆన్ ద మ్యాడ్ డాగ్ లైట్స్. వచ్చిరాని ఇంగ్లీష్ బాబు, ఏం చేస్తాం. క్విక్ షిఫ్ట్ ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్. క్లచ్ ఎత్తకుండా గేర్లు మార్చుకోవచ్చు మంచిగా. ఇప్పుడు అదే పని చేసాను నేను, అందుకే చెప్తున్నా. యాక్చువల్గా అయితే ఇక్కడ వెయిట్ చేసి కమల్ బై వాళ్ళని కలుసుకుందాం అనుకున్నాము. వాళ్ళు ఆల్రెడీ దీనికంటే ముందు ఒక మీటింగ్ పాయింట్ దగ్గర అందరు గ్యాదర్ అయ్యి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వెయిట్ చేసి మా కోసం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు. ఇప్పుడే ఎక్కువ దూరమే వెళ్ళకుండొచ్చు. మా అంటే ఒక 2-3 కిలోమీటర్స్ ముందు ఉండొచ్చు మాకంటే. మేడ్చల్కి వెళ్ళే లోపు వాళ్ళని క్యాచప్ చేసేస్తాం. ఎందుకంటే మేడ్చల్ వరకు అసలు రోడ్ బాగాలేదు, వాళ్ళకి సూపర్ బైక్స్ కాబట్టి చాలా స్లోగా వెళ్తుంటారు వాళ్ళు. ముందర డీసీఎంలో వీళ్ళందరూ ఎట్లా వాడుకున్నారు చూడండి. ఇల్లు షిఫ్ట్ చేస్తున్నట్టు, ఇంటి సామాన్లు అన్నీ ఉన్నాయి అందులో. వీడు ఏమైంది, నేను బగాయించుకొని వచ్చేసిన కనిపిస్తలేడు వెనకాల. కనీసం కనెక్ట్ అయి ఉందామంటే ఇంటర్కామ్లు మార్చి పడేసినాం. నేను మార్చిన, వాడు మారవలేడు. వాడు అదే పాత ఇంటర్కామ్ వాడుతుండు. వాడిని ఎట్లా చేసి సెనా తీసుకోమని చెప్పాలి. ఇప్పుడు నేను ఏదైతే వాడుతున్నాడో అది తీసుకోమని చెప్పాలి. పోగానే మంచి ఒక స్ట్రాంగ్ వేడి కాఫీ ఆర్డర్ చేయాలి షేరీ పంజాబ్లా. అది వాడితే బాడీ యాక్టివేట్ అవుతుంది. వీడు ఉట్టప్పుడేమో వద్దన్న బగాయిస్తాడు, ఇప్పుడేమో లేట్ అయిపోయినప్పుడేమో మెల్లగా వస్తున్నాడు వెనకాల. వాడు కనిపిస్తలేడని స్లో డౌన్ అయినా ఇప్పుడు వచ్చిండు. చలికి కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు రోజులోనే అయిపోతాయి అన్నమాట. వచ్చేసినాం ఆల్మోస్ట్ మేడ్చల్కి. ఇది రోడ్ కాదు అసలు యాక్చువల్గా చెప్పాలంటే. గుంతలు, ఆ గుంతలు ఫిల్ చేయడానికి అక్కడక్కడ రోడ్ వేసినట్టుంది అంతే. మేడ్చల్ కూడా క్రాస్ అయిపోతున్నాం కానీ కమల్ బై వాళ్ళు అయితే కనిపిస్తలేరు. ముందరికి వెళ్ళిపోయినట్టు వీళ్ళు. మేడ్చల్ వరకు అయితే చాలా దారుణంగా ఉంది రోడ్డు. పండుకున్నావు కదరా, వీడు ఇప్పుడు కూడా బండి పండుకునే నడిపిస్తున్నాడు నిద్రలు, అందుకే మెల్లగా వస్తున్నాడు. లేకపోతే అసలు ఆగనే ఆగడు వీడు. చాలా ఇప్పుడు జోష్లోకి వచ్చిండు మనోడు. ఇట్లా లోడ్ వెహికల్స్ ఉంటాయి కదా, ఇద్దరు గేమ్ ఆడుతుంటారు అనమాట. వీడు వాడిని ఓడియాడు, వాడు వీడిని ఓడియాడు. మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసి కూర్చుంటారు ఇద్దరు. హెవీ వెహికల్స్ చాలా తిరుగుతాయి ఈ రూట్లో. చూడండి, ఏడో చూసిన లారీలే కనిపిస్తున్నాయి. ఉల్లిగడ్డలు కావాలి ఎవరికన్నా. ఈరోజు సండే కూడా బిర్యానీలకు పనిచేస్తాయి. ముందర పోతున్నాయి ట్రాలీలా. కమల్ బై వాళ్ళు కనిపించేసారు. ఆల్మోస్ట్ మేడ్చల్ దాటి 10-15 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత కనిపిస్తారు వీళ్ళు. హలో, గుడ్ మార్నింగ్ యశ్వంత్. నేను నా దగ్గర ఇంటర్కామ్ ఉందని కూడా మర్చిపోయినా. హలో హలో కమల్ భాయ్, ఇదేమైంది, ఎవరిది వినిపిస్తలేదు సౌండ్. హలో హలో, ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయాలి. హలో, ఎవరి సౌండ్ వినిపిస్తలేదు నాకు ఎందుకేమో. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆన్ ఉన్నాయి కదా, రోడ్ మస్తు కనిపిస్తుంది. డ్రోన్ అన్నీ తీసుకొచ్చిన, అక్కడికి వెళ్ళాక కొన్ని డ్రోన్ షాట్స్ కూడా తీసుకుందాం మంచిగా, వెదర్ బాగుంటాయి. కమల్ బైకి పెట్రోల్ కావాలేమో. ఇండికేటర్ ఆన్ చేసిండు. నా దాంట్లో అయితే అవసరం లేదు, ఒకటే పాయింట్ తగ్గింది, ఫుల్ ఉంది ట్యాంక్. ఇటు కొడతాడో వీళ్ళు ఇంకా ఇవ్వలేరు. ఇంటర్కామ్ కనెక్ట్ नहीं हो रहा, मेरे को तो किसी का आवाज़ ही नहीं आ रहा. ये डिवाइस सपोर्ट बस 2 ओनली, बट उसमें 3 दिखा रहा है. किसमें 3 दिखा रहा है? कौन भाई आपका कनेक्ट हुआ? इंटरकॉम कनेक्ट हुआ? 3 पे दबा रहा हूँ, इसमें नहीं आ रहा ऑप्शन कुछ भी.
ऊपर 3 है लेकिन तू भी बता रहा सॉफ्टवेयर अपडेट नहीं है हो सकता है. मेरा क्या हो उसका इसका अपडेटेड आपका अपडेटेड नहीं है अपडेटेड नहीं है. हाँ 1.11 ही है ఓకే, बट 1.1.2 నాది ఇంటర్కామ్ అప్డేట్ చేయాలంట, అందుకే కనెక్ట్ అవుతుంది. చలో. ఇక్కడ చలి బాగా తెలుస్తుంది, మామూలుగా లేదు. దాంట్లో టెంపరేచర్ ఎంత ఉందో చూపించదు బయట టెంపరేచర్, లేదంటే అసలు ఎగ్జాక్ట్ టెంపరేచర్ ఎంత ఉందో చూపిస్తుండే నేను. మనోరాబాద్ టోల్ ప్లాజాకి వచ్చేసినాం. గ్లౌజ్ ఇప్పితే మొత్తం చెయ్యి అంతా ఫ్రీజ్ అయిపోతుంది, అంత చల్లగా ఉంది. ఫటాఫట్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ వచ్చేసినాం షేరీ పంజాబ్కి కూడా. నా లెఫ్ట్లో చూడండి బ్రిడ్జ్ కింద సూపర్ ఉంది వ్యూ. రైట్లో కూడా ఫుల్ ఉంది ఫాగ్. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో, క్రేజీ ఉంది పో. మేము రీసెంట్గా హల్దీ రిజర్వర్కి వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళాలంటే మీరు షేరీ పంజాబ్ నుంచి వచ్చేటప్పుడు ఇట్లా యూటర్న్ చేసుకొని ఇంకోటి ఇక్కడ ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్ళాలి, లోపలికి అక్కిపేట లోపలికి వెళ్ళాలి. ఇన్ కేస్ మీ దగ్గర అడ్వెంచర్ బైక్స్ లేదంటే కొంచెం ఆఫ్ రోడింగ్ చేసే బైక్స్ ఉంటే కనుక వెళ్ళిపోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు రైడ్. పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది, ట్రైన్ పోతలేదు, ట్రాక్ కనిపిస్తుంది కానీ. షేరీ పంజాబ్ హియర్ వి కమ్. చలికి డాన్స్ చేస్తుండు బండిగాడు. తిప్పండి రా బండ్లు, పార్క్ చేయండి రా బండ్లు. వేడి వేడి కాఫీ వాడాలి ఇప్పుడు లోపల. कौन भाई? गुड मॉर्निंग. मैं सोचा आज जीन्स पहन लिया, जैकेट भी पहन लिया, सोचा टी शर्ट पे ही आ गए आप. तो ठंड नहीं लग रहा आपको? हेलो भाई, अंकुश. आपका नाम सुना लेकिन अभी मिल रहा हूँ मैं. माइकल बोल के एक था. माइक भाई, माइक, हाँ, ने भी आपके बारे में बोला था, कमल भाई भी बोला था, पवन भाई भी बोला था. पर वो शाम में ज्यादा करते हैं. हाँ हाँ, शाम में करते हैं, बोला था वो मेरे को. मेन क्या यहाँ से सिटी के अंदर शाम में जाना वो राइड थोड़ी हुई यार, वो तो हेडेक हो जाता है. షేరీ పంజాబ్కి రీచ్ అయిపోయినాము. బండ్లన్నింటినీ కూడా లైన్అప్ చేసి పెట్టేసినాము. రాగానే ఒక గరం గరం టీ కాఫీ చెప్పినాము, వెయిట్ చేస్తున్నాం దానికోసము. రాగానే అది లోపల పడితే యాక్టివేట్ అయిపోతాను నేనైతే. ఒకసారి బండ్లన్నింటినీ కూడా చూపిస్తా చూడండి. వీడు పొద్దున 4:30కి ఫోన్ చేస్తే లేవలేడు. మళ్ళీ నేను లొకేషన్కి వచ్చి ఫోన్ చేస్తే అప్పుడు లేచి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చిండంట. మళ్ళీ నాకేం చెప్తుండు తెలుసా, పొద్దున్న లేచి స్నానం చేసి రావాలిరా, అది కూడా చల్ల నీళ్ళతో అని చెప్తుండు. ఫీల్ కారా చలిని ఫీల్ కా. చేతులు గడ్డ కట్టేసి నా అయితే చల్లగా అయిపోయినాయి. గ్లాస్ పక్కనే भी नहीं हो रहा. अबे उतना गर्म तो नहीं. नहीं ठंडे. పరోటా కూడా వచ్చేసింది. మీకు కూడా కాఫీ చేసి గ్లాస్ పట్టుకొని కూడా అయితే లేదు నాతో అయితే. చల్లగా అయిపోయినాయి చేతులు అంతగానో. అవును, అట్లా చేయొచ్చు. నేను ఏం చేస్తాను కదా, రోజు జిమ్లోకి పోతాం కదా, హ్యాండ్ వాష్ చేస్తాము. హ్యాండ్ వాష్ చేసినాక అది ఉంటుంది కదా బ్లోవర్, అది హీట్ ఎయిర్ బ్లో చేస్తుంది కదా, ఆ హీట్ ఎయిర్ కింద కొంచెం చేతులను వార్మ్ చేసుకుంటున్నారు. ఎనీథింగ్. అప్పుడు సండే అయినా నాన్ వెజ్ खाएंगे. ये तो नॉन वेज से वेजिटेरियन कन्वर्टेड. हाँ, बटर चिकन. చాలా బాగుంది ఆలు పరోటా. నువ్వు తీసుకునేవా ఇంకా తర్వాత దొరుకుతుంది, నీకు అయిపోతుంది, మళ్ళీ ఆర్డర్ చేయాలి. वो पनीर फैन है, प्रोटीन देखता. कल देखे तो कल में भी हल्दीराम्स का आता था 20 ग्राम का प्रोटीन. కానీ మామూలుగా జాకెట్ అనవసరంగా ఇప్పినా నేను. వేడి వేడి బటర్ చికెన్ వచ్చేసింది, రోటీ కూడా వచ్చింది. आपको आफ्टरनून फोन. अच्छा टेस्ट अच्छा है ना. अच्छा ఈరోజు మంచిగానే తెచ్చింది. బటర్ చికెన్ బాగుంది, రోటీ బాగుంది, దాల్ కూడా బాగుందంట. బాగుందా బండి దాల్?
दाल बहुत अच्छा ट्राई करो किसी को होना तो ये मस्त है एक आने के बाद बोल रहा हूँ दाल బ్రేక్ఫాస్ట్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకేం మర్చిపోలే కదా నేను, ఏం మర్చిపోలే. చలో లెట్స్ గో. పవన్ భాయ్ కాలు పట్టినట్టుంది. थोड़ा हिलाओ पवन भाई, ऐसा हिलाओ. काल पट्टिंదంటరా. साइड पे आ जाओ कमल भाई, एक 10 स्टेप मारो, फ्री हो जाता. कर लिए दिख रहा रात में स्कर्ट ज्यादा कर लिए दिख रहा वरना इसलिए बोला था सो जाओ आप नहीं मान. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసినాం కదా, అందరికి ఫుల్ ఎనర్జీ వచ్చేసింది, అందుకే బగాయిస్తారు అందరు. మళ్ళీ షేరీ పంజాబ్ దగ్గరకు వచ్చినాం యూటర్న్ చేసుకొని. లారీలు చాలా ఉన్నాయి ఈరోజు, డ్రోన్ షాట్లో కనిపించినాయి నాకు. ఓ దగ్గర దగ్గర ఒక 20-30 లారీలు ఉన్నాయి ఆడ. మళ్ళీ వీళ్ళిద్దరు చూడండి, వాడు స్పీడ్ తక్కువ చేసుకోడు, వీడు స్పీడ్ పెంచాడు. వాడు వీడిని పోనీయాడు, వీడు వాడిని పోనీయాడు. ఇది నడుస్తూనే ఉంటుంది రోడ్డు మీద. ఇక్కడ మస్తు వ్యూ ఉంటుంది. వాడు చేపలు కూడా పడుతున్నాడు మనోడు. ఎప్పుడన్నా వెళ్ళాలి ఇక్కడికి, ఆ పాయింట్కి, మస్తు అనిపిస్తుంది. ఈరోజు నేను మైక్ సెటప్ కొంచెం నాయిస్ క్యాన్సిలేషన్ ఎప్పుడు కూడా నేను లోలో పెడుతుండే, ఇప్పుడు హైలో పెట్టినా. సో అయినంత మటుకు నాయిస్ అంతా కూడా క్యాన్సిల్ చేస్తుంది. అది 80-90లో నడుతున్నప్పుడు కొంచెం విండ్ నాయిస్ పెరుగుతుంది నా ఆడియోలో, అందుకని నాయిస్ క్యాన్సిలేషన్ హైలో పెట్టినా. ముందర టనల్ వస్తుంది, ఈడ సూపర్ బైక్ ది సౌండ్ ఫుల్ వస్తుంది. ఇక మనోడు చూడు ఎంతో దర్జాగా వస్తున్నాడు రాంగ్ రూట్లా. ఇట్లాంటి వాళ్ళ వల్లనే యాక్సిడెంట్లు అవుతాయి. అంత పెద్ద బండి రాంగ్ రూట్లో వస్తే రోడ్ ఎంత ఉంటుంది ఇంకా. వీడు ఎట్లా వస్తున్నాడు చూడండి రాంగ్ రూట్లో. కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు మన వాళ్ళకి రోడ్ల మీద నడిపేటప్పుడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన వాళ్ళకి భయం లేదు. ఎవడేమంటాడులే, ఎవడేం బిక్తాడులే, మా అంటే ఇంత ఫైనే కదా వేసేది రాంగ్ రూట్లో పోతే అనుకుంటారు. కానీ వాళ్ళ మిస్టేక్ వల్ల ఎంతోమంది ప్రాణాలు పోతాయి. ఆల్మోస్ట్ వచ్చేసినాం మేడ్చల్కి దగ్గర వరకు. ఇక్కడ నుంచి కొంచెం రోడ్ బాగాలేదు, స్టార్ట్ అయిపోయింది. లే బాబు వచ్చేసినావా వీడియో తీసుకొని? ఈరోజు రైడ్ కూడా చాలా తొందరగా కంప్లీట్ చేసుకున్నాం. వీడు కావాలని పక్క నుంచి బగాయించుకొని పోతుండు పనిగాడు. మొత్తం ట్రక్లతో జామ్ అయిపోయిందిగా. ఇక్కడ ముందర రోడ్డు మధ్యలో పెద్ద గుంతుంది, దానివల్ల అన్ని బండ్లు స్లో డౌన్ అయిపోతాయి. మేడ్చల్కి వచ్చి మేడ్చల్ని క్రాస్ కూడా చేసేసినాం. బన్నీగాడు అందరికంటే ముందు లీడ్ చేస్తున్నాడు. వాడు ఎప్పుడు లీడ్ చేస్తున్నాడో ఎప్పుడు వెనకకి వెళ్ళిపోతున్నాడో అర్థమవుతలేదు నాకు. తమ్ముడు ఎందుకురా రాంగ్ రూట్లలో పోతారు మీరు? అరే కాకా ఆగుజారా, వస్తూనే ఉన్నాడు దూసుకుంటా. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది మేడ్చల్ తర్వాత. చూడండి మొత్తం గుంతలే. కొత్త BE6 సైబర్ ట్రక్ లెక్కనే అనిపిస్తుంది. చూడడానికి అయితే లుక్ బాగుంటుంది. చలో బాయ్ చెప్పే టైం వచ్చింది. కొబ్బరి బొండనా? అరే పియో యార్, अपन भी पियेंगे.
తీరా తాగుదాం, ఏం చేసేదేం లేదు, తొందరనే వచ్చేసినాం. బండిగాడు కొబ్బరి బొండ తాగుదాం అంటుండు, ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి. బండి ఆఫ్ చేయకుండా పోయినా క్యా తాగుదామన్నాడు, మళ్ళీ ఏమైందో ఏమో పోదామంటుండు. ఈ బ్రిడ్జిలు కంప్లీట్ అయిపోయి ఓపెన్ అయిపోతే అప్పుడు ఈ రోడ్ల పని చేస్తారు, అప్పటిదాకా చేయరు. లోపల కార్ లోపల నుంచి ఆల్టోలో నుంచి బాబు తొంగి తొంగి మరీ చూస్తున్నాడు బండ్లని. ఇప్పుడు వచ్చింది అందరికి బాయ్ చెప్పే టైం. మధ్యలో కొబ్బరి బొండ తాగుదామని బండిగాడు ఆపిండు, ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోయేసరికి లైట్ తీసుకురు. గౌరవ్ బాయ్ ఇక్కడ నుంచి రైట్ అయిపోయిండు, కమల్ బాయ్ ముందర స్ట్రైట్ అయిపోతాడు, మేము లెఫ్ట్ అయిపోతాం. వాడు ఎందుకు హారం కొడుతున్నాడో, ఎందుకు బగాయించి మా మధ్యలోకి వస్తున్నాడో ఏం అర్థమవుతలే. వెనకాల ఓ పల్సర్ రోడ్. బాయ్ కమల్ బాయ్. ఈడ కూడా ఫుల్ దారుణంగా వస్తారు రాంగ్ రూట్లో. అన్న ముగ్గురు ఉన్నారు బండి పైన, మంచిగా బిందాస్గా పోతున్నాడు రాంగ్ రూట్లో. ఇట్లా రోడ్ పైన మట్టి ఉన్న ప్లేస్లో చాలా జాగ్రత్తగా పోవాలి, స్కిడ్ అయిపోతుంది తొందరగా బండి. మొత్తం హెల్మెట్ కన్నీ స్టిక్కర్లు అంటేసిన అని చూపిస్తుండు వీడు. బాగుందిరా, నా జాకీ డ్రైవర్ది కూడా స్టిక్కర్ ఉంది, అది కూడా అంటేసుకో. చలో బాయ్. చాలా తొందరగా వచ్చేసినాం, 8:30 అవుతుంది టైం. అన్నీ పొద్దున లేట్ చేయడం వల్ల అరౌండ్ 5:30కి అట్లా స్టార్ట్ అయినాము. 5:10కి స్టార్ట్ అవ్వాల్సింది, 5:30కి పోయినా కానీ 8:30 వరకు రిటర్న్ అయిపోయినాం. పాలైన వచ్చినట్టుండు. మమ్మీ ఫోన్ మాట్లాడుకుంటూనే పాలు తీసుకుంటుంది. పొద్దున లేవడమే లేటు, మమ్మీకి కాల్స్ వస్తూనే ఉంటాయి. చలో బ్యాక్ టు హోమ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడే వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే, అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.